first ever film news bulletin, Prime Show. స్టార్ హీరోలైనా స్మాల్ హీరోలైనా ఒక్కోసారి నిర్మాణ సంస్థలు అరుదుగా దర్శకులు మారడం కామన్ గానే చూస్తున్నాం. ఇందుకు రకరకాల కారణాలు ఉంటాయి. లేటెస్ట్ గా చరణ్ మూవీ నిర్మాణ సంస్థ మారినట్లుగానే ఇప్పుడు విజయ్ దేవరకొండ చేయబోయే సినిమా నిర్మాతలు కూడా తప్పుకున్నారు. అది మంచిదే అనేలా మరో ప్రామిసింగ్ బ్యానర్ ఈ ప్రాజెక్ట్ను టేక్ ఓవర్ చేసింది. భారీ బడ్జెట్ మూవీ అని చెబుతున్న ఈ మూవీతో విజయ్ బౌన్స్ బ్యాక్ అవుతాడా? వరుస ఫ్లాపుల్లో ఓవర్ నైట్ వచ్చిన ఇమేజ్ ను డ్యామేజ్ చేసుకున్నాడు విజయ్ దేవరకొండ. తెలుగులో మోస్ట్ ప్రామిసింగ్ స్టార్ అవుతాడు అనిపించుకున్న విజయ్ని విజయాలు వరించడం లేదు. దీంతో చాలా వేగంగా వెనకబడిపోయాడు. బట్ ఒక్క సాలిడ్ హిట్ పడితే మళ్లీ బౌన్స్ బ్యాక్ అవ్వచ్చు. సమంతతో మొదలైన ఖుషి ఆగిపోవడం కూడా కొంత మైనస్ గా మారింది. ప్రస్తుతం జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరితో సినిమాకు కమిట్ అయి ఉన్నాడు విజయ్ దేవరకొండ. నిజానికి ఈ కథను రామ్ చరణ్ రిజెక్ట్ చేశాడు. ఆ కథనే రిపేర్ చేసి విజయ్కి చెప్పి ఒప్పించారు దర్శకుడు గౌతమ్. అయితే మొదటి చిత్రాన్ని దిల్ రాజు, ఎన్వి ప్రసాద్ నిర్మిస్తారు అని చెప్పారు. కానీ ఎందుకో ఆ ఇద్దరు ఇప్పుడు పెద్ద ఇంట్రెస్ట్ చూపించడం లేదుట. దీంతో అదే ప్రాజెక్ట్ ని ప్రొడ్యూస్ చేసేందుకు మోస్ట్ ప్రామిసింగ్ అనిపించుకున్న సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ముందుకొచ్చింది. సితారా ప్రొడ్యూసర్ నాగవంశీతో ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. ఆల్మోస్ట్ ఇదే బ్యానర్లో సినిమా ఉంటుంది అంటున్నారు. అన్నీ ఫిక్స్ అయిన తర్వాత ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తుంది. అలాగే సినిమాను కూడా వచ్చే ఏడాది ఆరంభం నుంచి మొదలు పెట్టబోతున్నారు. ఒక్కసారి స్టార్ట్ అయితే నాన్ స్టాప్ గా షూట్ చేస్తారట. కాకపోతే మధ్యలో సమంత రికవర్ అయితే ఖుషీ కోసం కొన్ని రోజులు డేట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. మొత్తంగా చేతులు మారిన ఈ ప్రాజెక్టుతో విజయ్ దేవరకొండ విజయం సాధిస్తాడా లేదా అనేది చూడాలి. రీల్ జోడీలు రియల్ జోడీలుగా మారి మళ్ళీ రీల్ పై జోడీ కడితే ఎలా ఉంటుంది? మజ్లీలా ఉంటుంది. ఎస్, పెళ్లికి ముందు కలిసి నటించారు నాగ చైతన్య, సమంత. పెళ్లి తర్వాత చేసిన సినిమా మజ్లీ. ఈ మూవీ సూపర్ హిట్ అయింది కూడా. అఫ్కోర్స్ ఈ మూవీ తర్వాతే వీరు విడిపోయారు. అయితే ఇదే చిత్రాన్ని ఇదే తీరుగా మరో రీల్ అండ్ రియల్ కపుల్ రీమేక్ చేస్తోంది. ఎస్, మరో పెళ్ళైన వెండితెర జంటతో మజ్లీ మూవీ రీమేక్ అవుతోంది. మరి ఎవరా కపుల్, ఏంటా సంగతులు? మజ్లీ శివ నిర్మాణ దర్శకత్వంలో వచ్చిన ట్రయాంగిల్ లవ్ స్టోరీ. హీరో ఓ అమ్మాయిని ప్రేమిస్తాడు. హీరోయిన్ హీరోను ప్రేమిస్తుంది. హీరో ప్రేమించిన అమ్మాయితో విడిపోవాల్సి వస్తుంది. అతను భగ్న ప్రేమికుడుగా ఉండగానే తనను ప్రేమించిన అమ్మాయితో పెళ్లవుతుంది. తను ప్రేమను మర్చిపోలేక హీరో దేవదాస్ అయితే ఆ దేవదాస్కు దాసిగా సేవలందిస్తూ ఉంటుంది హీరోయిన్ సమంత. తెలుగు సినిమా కాబట్టి చివరికంతా మారుతుంది. అయితే ట్రీట్మెంట్, పాటలు, మంచి నటనతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ గా సూపర్ హిట్ అందుకుంది. పైగా పెళ్లి తర్వాత నాగ చైతన్య, సమంత కలిసి నటించారు కాబట్టి ఆ క్రేజ్ కూడా తోడైంది. మొత్తంగా వీరిద్దరూ కలిసి నటించిన చివరి సినిమాగా మజిలీనే చెప్పాలి. అలాంటి మజిలీ ఇప్పుడు మరో జంటతో రీమేక్ అవుతోంది. నాగ చైతన్య, సమంతలానే కలిసి నటించి ప్రేమించుకొని తరువాత పెళ్లి చేసుకున్న జంట రితేష్ దేశ్ముఖ్, జెనీలియా డిసౌజా. జెనీలియాకు అప్పట్లో తెలుగులో తిరుగులేని క్రేజ్ ఉంది. ఆ క్రేజ్ ఇంకా ఉండగానే తను ప్రేమించిన బాలీవుడ్ హీరో రితేష్ను పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం వీరికి 2 పిల్లలు కూడా. అప్పుడప్పుడు రీల్స్, షార్ట్స్తో కలిసి సందడి చేసే ఈ కపుల్ చాలా గ్యాప్ తర్వాత వెండితెరపై కలిసి నటించిన సినిమా వేద్. ఇది మన మజ్లీకి రీమేక్. విశేషం ఏంటంటే ఈ చిత్రంలో రితేష్ దేశ్ముఖ్ ఫస్ట్ టైం డైరెక్టర్గా మారుతున్నారు. అయితే ఈ వేద్ మూవీని హిందీలో కాకుండా మరాఠీలో విడుదల చేస్తున్నారు. అజయ్, అతుల్ సంగీతం అందిస్తూ ఉండటంతో అంచనాలు కూడా భారీగా ఉన్నాయి. మొత్తంగా మజిలీ రీమేక్తో మరో జంట పెళ్లి తర్వాత కలిసి నటించబోతోంది. మరి వీరికెలాంటి విజయం వస్తుంది అనేది చూడాలి. స్టార్ హీరోల బాక్సాఫీస్ వార్ ఫ్యాన్స్లో క్రేజ్ను, ఆడియన్స్లో జోష్ను నింపుతుంది. ఇక వాళ్ళు టాప్ హీరోలు అయితే చెప్పనక్కర్లేదేమో. అలా 4 దశాబ్దాలుగా టాలీవుడ్ టాప్ హీరోలుగా వెలుగుతున్న మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ మధ్య కూడా చాలాసార్లు ఈ బాక్సాఫీస్ ఫైట్ జరిగింది. అయితే ఇవన్నీ ఎక్కువగా పండుగల సీజన్లో జరిగినవే. పండుగల టైం అంటే కాంపిటీషన్ మరీ స్ట్రాంగ్గా ఉంటుంది కదా. ఎవరికి వారు ఫేవరెట్ హీరో అనిపించుకోవాలని చూస్తుంటారు. బట్ ప్రతిసారి ఇద్దరూ గెలవడం సాధ్యం కాదు. మరి చిరు, బాలయ్య మధ్య ఫైట్ ఎప్పుడు స్టార్ట్ అయింది? ఆయా టైమ్స్లో ఎవరు హైలైట్ అయ్యారు అనేది చూద్దాం.
ఏ ఇండస్ట్రీలో అయినా హీరోలంతా ఫ్రెండ్లీగానే ఉంటారు. ఫ్యాన్స్ మాత్రమే బయట యుద్ధాలు చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడంటే సోషల్ మీడియా ఉంది కాబట్టి అంతా ఇక్కడే తమ అక్కస్ వెళ్లగక్కుతున్నారు. ఒకప్పుడు కేవలం బాక్స్ ఆఫీస్ రిజల్టే ఫైనల్. అందుకే అప్పుడు గొడవలు డైరెక్ట్గా ఉండేవి. అవన్నీ పక్కన పెడితే చిరంజీవి నటరత్న బాలయ్య మధ్య ఫస్ట్ టైం బాక్స్ ఆఫీస్ వార్ జరిగింది. అది 1984లో. అప్పుడు బాలయ్య ఆల్ టైమ్ గ్రేట్ హిట్గా చెప్పుకునే మంగమ్మగారి మనవడు విడుదలైంది. అదే టైంలో చిరంజీవి ఇంటి గుట్టొచ్చింది. మరి ఈ 2 సినిమాల్లో విన్నర్ ఎవరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదేమో. ఒక దశలో వరుస డిజాస్టర్స్తో డీలా పడి కొంత గ్యాప్ తీసుకుని ఫ్యామిలీ స్టోరీతో వచ్చాడు చిరంజీవి. 1997లో వచ్చిన ఆ మూవీనే హిట్లర్. అదే ఏడాది బాలకృష్ణ పెద్దన్నయ్య వచ్చింది. హిట్లర్ హిట్ అయితే పెద్దన్నయ్య అబవ్ యావరేజ్గా నిలిచింది. 2000 సంవత్సరంలో చిరంజీవి అన్నయ్య విడుదలైతే ఒక వారం తర్వాత బాలయ్య వంశోద్ధారకుడిగా వచ్చాడు. అన్నయ్య కమర్షియల్గా గట్టెక్కితే వంశోద్ధారకుడు అంచనాలను అందుకోలేకపోయింది. బట్ లాస్ మూవీ కాదు. చిరంజీవి బాలకృష్ణ నటించిన మృగరాజు, నరసింహనాయుడు సినిమాలు ఒకే రోజు విడుదలైన ఏడాది 2001. ఆ ఏడాది సంక్రాంతి బరిలో నిలిచిన ఈ 2 సినిమాలపై అత్యంత భారీ అంచనాలున్నాయి. జనవరి 11న విడుదలైన ఈ 2 సినిమాల్లో మృగరాజు డిజాస్టర్గా తేలితే నరసింహనాయుడు అప్పటి వరకు ఉన్న రికార్డ్స్ని తుడిచేసింది. బాలయ్య కెరీర్లో మరో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచింది మూవీ. ఆ టైంలో మెగా నందమూరి ఫ్యాన్స్ మధ్య మాటల యుద్ధం ఏడాది వరకు సాగింది అంటే అతిశయోక్తి కాదు. ఇక 2004లో మరోసారి ఈ ఇద్దరూ బాక్సాఫీస్ వారిలో తలపడ్డారు. చిరంజీవి అంజిగా, బాలయ్య లక్ష్మీ నరసింహుడిగా వచ్చారు. మళ్లీ చిరంజీవి ఫెయిల్ అయితే బాలయ్య పాస్ అయిపోయారు. ఇక చివరిగా ఈ ఇద్దరు టాప్ స్టార్స్ 2017లో సంక్రాంతి వార్లో నిలిచారు. మెగాస్టార్ 9 ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇస్తూ ఖైదీ నెంబర్ 150తో వచ్చారు. బాలయ్య హిస్టారికల్ మూవీ గౌతమీపుత్ర శాతకర్ణిగా వచ్చారు. ఈసారి మాత్రం ఇద్దరూ హిట్ అందుకున్నారు. 2 సినిమాలకు కమర్షియల్గా మంచి ప్రాఫిట్స్ వచ్చాయి. అలాంటి ఇద్దరు స్టార్స్ మరోసారి 2023లో సంక్రాంతి వార్లో తలపడబోతున్నారు. ఈసారి కూడా అంచనాలు పీక్స్లో ఉన్నాయి. మరి ఈ సంక్రాంతికి విన్నర్ ఎవరవుతారో గాని ఇప్పట్నుంచే ఫ్యాన్స్లో ఓ క్రేజ్ మొదలైంది. ప్రైమ్ షోలో బ్రీఫ్గా మరికొన్ని అప్డేట్స్ చూద్దాం. హీరోగా నిర్మించిన చిత్రానికి మూర్తి గారు ఆయన దహనం అనే ఒక చాలా కన్విక్షన్ ఉన్న సినిమా, ఒక ఆర్ట్ ఫిల్మ్, ఎన్నో నేషనల్ అవార్డ్స్ని ఎన్నో ఫిల్మ్ ఫెస్టివల్స్లో గెలుచుకుంది. సో అలాంటి కన్విక్షన్ డైరెక్టర్ తోటి ఈ ఫిల్మ్ నిర్మించారు. దీనికి డాక్టర్ సతీష్ గారు చాలా వెరీ ప్యాషనేట్, మల్టీ టాలెంటెడ్. ఆయన మ్యూజిక్ చేయటమే కాకుండా ఇదివరకు దహనం అనే సినిమాని ఆయన నిర్మించారు, ఆయనే సంగీత సారథ్యం వహించారు, ఆయనే ఎన్నో లిరిక్స్ రాశారు, మంచి పెయింటరు. సో అలాంటి ఒక టేస్ట్ ఉన్న మంచి అభిరుచి ఉన్న, మంచి ప్యాషనేట్ ఉన్న ఆయన ఈ సినిమాకి మ్యూజిక్ చేయడం నిజంగా శ్యామ్ చంద్రకి చాలా మంచి అసెట్ ఆయనకి. సో అలాగే ఈ సినిమాలో సిమ్రిత బతైజా అండ్ దీపికా సింగ్, నకీషా ముగ్గురు హీరోయిన్లు ఈ చిత్రంలో నటిస్తున్నారు. అలాగే నాగినీడు గారు, సత్యప్రకాష్, కుమరన్, ఎఫ్ఎం బాబాయ్ ఇలా ప్రధాన పాత్రలు పోషించారు. సో ఈ చిత్రం మొత్తం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇప్పటి వరకు ఎటువంటి ప్రెస్ నోట్స్ కానీ ప్రెస్ మీట్ జరగదు. ఇదే ఫస్ట్ ప్రెస్ మీట్. Sir, everyone has put in 100% of themselves, and I think that everyone will really appreciate the film. So let's hope that the film is out soon, and it's going to be out very, very soon in your nearest theaters. So please do go watch it. And again, thank you so much to my entire team. శాంతి చంద్ర ప్రొడ్యూసర్గా అండ్ మూర్తి సాయి డైరెక్టర్గా దట్టి ఫెలో అనే ఈ మూవీని చేయటం జరిగింది. కానీ మీరంతా తలుచుకుంటే వీళ్ళంతా వర్దీ ఫెలోస్ అని మీరు ప్రూవ్ చేయగలుగుతారు. టైటిల్ డర్టీ ఫెలో అయినా తీసిన వాళ్ళు కానీ, ప్రొడ్యూసర్స్ కానీ, యాక్ట్ చేసిన వాళ్ళు కానీ, దే ఆర్ ఆల్ వర్దీ ఫెలోస్ అని ప్రూవ్ చేయాలంటే అది మీ చేతుల్లో ఉంది.
ఇక నా వరకు వస్తే కాస్త ఇది విచిత్రమైన విషయమే మీ వరకు. ఎందుకంటే యూజువల్గా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళని ఎవరన్నా మీరు ఏం చేద్దాం అనుకున్నారు అంటే, నేను డాక్టర్ని అవుదాం అనుకున్నారు, సో యాక్టర్ని అయ్యాను లేదా ఇంకేదో అయ్యాను అని చెప్తూ ఉంటారు. బట్ నేను నిజంగా డాక్టర్ని అయ్యాను, లక్కీగా సక్సెస్ఫుల్ డాక్టర్ని అయ్యాను. కానీ చిన్నప్పటి నుంచి స్కూల్లో నేర్చుకున్నటువంటి మ్యూజిక్ అనేది నా శరీరంలో అలాగ నరనరాన్ని ఉండిపోయింది. స్కూల్లో, తర్వాత మెడికల్ కాలేజీలో ఎక్కడికి వెళ్తే అక్కడ నేను ఐ వాజ్ లివింగ్ విత్ మ్యూజిక్. ఐ యూస్ టు రైట్ సాంగ్స్, ఐ యూస్ టు ప్లే సాంగ్స్ ఇన్ ద కాలేజ్ ఆల్సో. కానీ తర్వాత ఒక కిమ్స్ అనే ఒక పెద్ద హాస్పిటల్కి నేను మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నాను వైజాగ్లో. వృత్తిపరంగా ఆర్థోపెడిక్ సర్జన్ని, రోజుకి 10 సర్జరీలు చేస్తాను నేను. సో మ్యూజిక్ని పూర్తిగా పక్కకు పెట్టేశాను నేను. మ్యూజికే కాదు, ఎనీ ఆర్ట్ దాన్ని పక్కకు పెట్టేసి పూర్తిగా నా వృత్తిలో నిమగ్నమై ఉన్న టైంలో, అది మంచికి వచ్చిందో చెడుకు వచ్చిందో తెలియదు, కోవిడ్ అనే ఒక మహమ్మారి మన జీవితాల్లోకి ఎంటర్ అయింది. సో దాంతో అందరం ఇంటి దగ్గరే కూర్చోవలసిన అవసరం ఏర్పడింది. సో అలాంటి టైంలో మూర్తి గారు నా దగ్గరికి వచ్చి, సార్ నా దగ్గర ఒక మంచి కథ ఉంది, అందరం ఫ్రీగా ఉన్నాం కదా, సినిమా చేద్దాం అని అడిగితే దెన్ వీ డిడ్ మూవీ. అప్పుడు కూడా నేను మ్యూజిక్ చేద్దాం అనుకోలేదు, లిరిక్స్ రాసి ఇచ్చాను ఆ మూవీ కోసం. లిరిక్స్ రాసేటప్పుడు దాన్ని ట్యూన్ చేస్తే, ట్యూన్ బాగుంది కదా సార్ మీరే మ్యూజిక్ చేయొచ్చు కదా అంటే అట్లా మ్యూజిక్ చేయడం జరిగింది, అలా బ్యాక్గ్రౌండ్ చేయడం జరిగింది. లక్కీగా అది అనుకోకుండా హిట్ అయింది. ఒక 6 ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్ని తీసుకోవడం జరిగింది ఆ దహనం అనే మూవీ. అదే టైంలో మేము శాంతిచంద్ర గారితో కలిసి దహనంలో ఒక లీడ్ క్యారెక్టర్ చేశారు శాంతి గారు. సో అప్పుడు ఈ డర్టీ ఫెలో అనేది తెర మీదకి వచ్చింది, ఈ సినిమా చేస్తే బాగుంటుంది అని. యూజువల్గా నేను మ్యూజిక్ చేయటం కానీ లిరిక్స్ రాయటం కానీ మా వరకు, నా సొంత బ్యానర్ వరకు మేము చేసే మూవీస్లో మాత్రమే చేద్దామని మొదటి నుంచి ఒక డెసిషన్తో ఉన్నాను నేను. అంటే బికాస్ చేయకూడదని కాదు, నాకు టైం పర్మిట్ చేయదు కాబట్టి, నా ప్రొఫెషన్ ఇది కాదు కాబట్టి, వృత్తిపరంగా అది ప్రవృత్తి మాత్రమే ఇది. సో కానీ శాంతిచంద్ర అంటే అది మా బ్యానర్ లాగే మేము ఫీల్ అయ్యి, బయట బ్యానర్ కాదు ఇది మన బ్యానరే కాబట్టి డెఫినెట్గా వీల్ డూ ఇట్ అని చేయటం జరిగింది. అండ్ ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ ఈవెన్ ఫర్ మీ. ఫస్ట్ మూవీ రిలీజ్ కాకుండా సెకండ్ మూవీలో మ్యూజిక్ చేసే అవకాశం, లిరిక్స్ రాసే అవకాశం బహుశా నాకే వచ్చి ఉంటుందేమో అనిపించింది నాకు. అండ్ నాకు ఇచ్చిన అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్నానని నేను అనుకుంటున్నాను. తర్వాత సినిమా రిలీజ్ అయిన తర్వాత మీరు చూసి మీరు కూడా అనుకుంటే డెఫినెట్గా నేను కూడా ఒక వర్దీ ఫెలోని ఈ ఫీల్డ్లో కూడా అని ఐ కెన్ ఫీల్ దాట్. శాంతిచంద్ర గారు దగ్గర నాకు 30 సంవత్సరాల నుంచి ఫ్రెండ్స్ అండి. అతను సెక్యూరిటీ కంపెనీలో ఉన్నప్పుడే నన్ను అతను ఎక్కడికి వెళ్ళినా సరే ఒక ఫ్రెండ్గా కాకుండా ఒక ఫ్యామిలీ మెంబర్గా తీసుకెళ్ళి ఆయనతో పాటు సెక్యూరిటీ డిపార్ట్మెంట్లో ఒక సెక్రటరీ లాగా నన్ను యూజ్ చేసుకున్నారు. ఆ తర్వాత నా తాలూకా ఒక ఇంట్రెస్ట్, ఒక యాక్టివిటీస్ మూవీలో నేను చేయడం అన్నీ చూసేసి ఆయన కూడా ఇంట్రెస్ట్ కలిగింది. మెల్లిగా ఆయన కూడా మీరు వస్తే బాగుంటుందండి, మీ వాకింగ్, మీ స్టైల్ ఇదంతా చాలా బాగుంది, మీరు ఎంటర్ అయితే బాగుంటుందండి అని అంటే, ఫస్ట్ ఆయన మంత్ర మూవీలో చేశారు. తర్వాత 3 అన్న మూవీకి ప్రొడ్యూసర్ కమ్ హీరోగా చేశారు. తర్వాత దహనంలో ఒక చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేశారు. ఈ మూవీలో నన్ను లుక్ కంప్లీట్గా మార్చేశారు డైరెక్టర్ గారు. బహుశా నన్ను పోల్చుకుపోవచ్చు, అంత చేంజ్ ఉంటుందన్నమాట. ఒక ట్రైబల్ విలేజ్లో ఎలాగ ఉంటుంది అని చెప్పేసి. ఈ మూవీ డర్టీ ఫెలోనే ఉంది కానీ అక్కడ చూస్తే పోస్టర్లో పెద్ద డాన్ లాగా ఉన్నారు. అంటే చాలా స్మార్ట్గా ఆ సూట్లన్నీ వేసుకొని పక్కన హీరోయిన్ అన్నీ తీసుకుని పెద్ద డాన్ లాగా ఉన్నారు. కానీ ఇందులో డ్యూయల్ రోల్ చేశారు. చాలా అద్భుతంగా ఈ మూవీని చిత్రీకరించారు మూర్తి సాయి గారు. ముందుగా ఈ సినిమా గురించి నేను చెప్పాల్సినవన్నీ మా హీరో అండ్ ప్రొడ్యూసర్ సార్ శాంతిచంద్ర గారు చెప్పారు, అలాగే సతీష్ కుమార్ గారు చెప్పారు. ఇక మేము చేయాల్సింది చెప్పడానికి ఇందులో ఏమి ఉండదు. అయితే ప్రేక్షకులే దేవుళ్ళు అని నమ్మే సిద్ధాంతం మనం నమ్ముతున్నాం కాబట్టి మేము సినిమా తీసే భక్తులు. మా భక్తుల నివేదన, మా అభ్యర్థుల్ని ప్రేక్షకుల దేవుళ్ళ దగ్గర తీసుకెళ్లే పూజారి లాంటి వాళ్ళు మీరు అంత బాగా మా అభ్యర్థన నివేదన మీరు తీసుకొని అక్కడికి వెళ్తే మేము అంత సక్సెస్ అయినట్టు ఉంటుంది. అందువల్ల మేము సక్సెస్ అవ్వాలంటే, ఆ దేవుడి సన్నిధికి వెళ్ళాలంటే
మీలాంటి అర్చకులది ఎంతైనా పాత్ర ఉంటుంది కాబట్టి అది మీరు సద్వినియోగం చేస్తే మేము విజయవంతంగా మా సినిమాని మేము సద్వినియోగం చేసుకుని ఉంటుంది. ఫస్ట్ లుక్ అంట టైటిల్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలని, టైటిల్ జనాల్లోకి వెళ్ళాలి, అందువల్ల దాని బ్యాక్గ్రౌండ్ కలర్ నుంచి అన్నీ కేర్ తీసుకోవాలి అని, ఆ తర్వాత మన టేస్ట్లు బయటకు వేయాలి, ముందు టైటిల్ని బాగా పంపించాలని వెరీ ఎక్స్పీరియన్స్డ్ ప్రొడ్యూసర్స్ నాకు ఇచ్చిన సలహా అనమాట. అందుకే నా ఫస్ట్ సినిమా నుండి అన్నీ కూడా టైటిల్స్ బాగా కనిపించేటట్టు చేసేవాడిని, ఎక్కువ కేర్ తీసుకునేవాడిని దాని గురించి. ఇప్పుడు ఇందులో కూడా డర్టీ ఫీల్ అన్నది వచ్చి పోయి ఇంచుమించు చాలాసేపు హీరోయిన్ల కన్నా టైటిల్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేశారు. సో వెరీ గుడ్. అండ్ ఫస్ట్ నాకు శాంతి చాలా రోజుల నుండి పరిచయం, శాంతి చంద్ర. సో యాక్చువల్గా ఆయన నటుడు ఫస్ట్, తర్వాత ప్రొడ్యూసరు, ఇప్పుడు హీరో. ఆయన యాక్ట్ చేసిన సినిమాలు కానీ ఆయన తీసిన సినిమాలు కానీ అన్నీ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. ఇదేదో డాన్ ఫిల్మ్ తీసినట్టున్నారు డర్టీ. సో డాన్ ఫిల్మ్ తీయాలంటే చాలా గట్స్ ఉండాలి. సో శాంతి ఎలాగో గట్స్ వెళ్ళండి, ఎందుకంటే ఆయన చుట్టూ ఎప్పుడు కూడా ఒక 100 మంది గన్మ్యాన్లు తిరుగుతూ ఉంటారు కాబట్టి గట్స్ ఎక్కువగానే ఉంటాయి. సో నేను ఫస్ట్ షాక్ అయింది ఏంటంటే ఈ డర్టీ ఫిల్మ్ సినిమాకి మూర్తి గారు డైరెక్టర్ అవ్వడం. ఎందుకంటే మూర్తి గారు వైవిధ్యమైన సినిమాలు తీస్తారు, ఆయన ఎక్కువ అవార్డు బేస్డ్. సో ఒక రకమైన సినిమాలు అలాంటి ఆయన ఒక్కసారి ఒక డాన్ ఫిల్ము డర్టీ ఫిలో అబ్బా ఈయన ఇది హ్యాండిల్ చేశారా అని షాక్ అయ్యా. సో ఇప్పుడు ఇది చూసిన తర్వాత ఆయన పందా చేంజ్ చేసుకున్నారా, లేకపోతే ఈ సినిమా కోసం అని చెప్పి ఇది కూడా చేయగలనని నిరూపించుకుంటున్నారా, అదే అర్థం కావట్లేదు. సినిమా వచ్చిన తర్వాత చూడాలి. అది ఆల్రెడీ ఈజ్ ఎ ప్రూవ్డ్ డైరెక్టర్, యాజ్ ఎ డైరెక్టర్గా ఆయన ప్రూవ్ అయిపోయిన వ్యక్తే. సో ఈ కమర్షియల్ ఫార్మాట్లో కూడా ఆయన ప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నం సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. చిత్రం గురించి చెప్పాలంటే ముందు ఈ మూవీ స్టార్ట్ చేయడానికి ముఖ్య కారకుడు ఆడారు మూర్తి సాయి. అనుకోకుండా ఓ రోజు ఆఫీస్కి వైజాగ్లో ఉండేవాడిని నేను, 3-4 months ఏదో బిజినెస్ పని మీద. అక్కడ వైజాగ్లో ఉండగా ఓ రోజు వచ్చి ఇమీడియట్గా దహనం అనే సినిమా ఒకటి చేస్తున్నాం సార్, మీరు క్యారెక్టర్ ప్లే చేయాలన్నారు. నేను 2010 నుంచి మూవీ ఇండస్ట్రీకి దూరంగా ఉన్నాను సార్. 2008 to 10 ఉన్నాను, బట్ నేను ఇంక సినిమాలు చేయదలుచుకోలేదని ఉంటే, లేదు మీరు ఎట్టి పరిస్థితులు చేయాలి సార్, శివుడు గురించి ఒక కథ అనుకున్నాం చేయాలి అని అంటే, శివుడు అనగానే మళ్ళీ ఆలోచించాను. జనరల్గా నేను శివభక్తుడిని. సరే అని ఆ సినిమా కోసం ఒప్పుకున్నాను. 1 week కదా అన్నారని. ఆ సినిమా చేస్తున్నప్పుడు మూర్తి గారు, ఆయన ప్రజ్ఞ ప్లస్ ఆయన పార్ట్నర్ డిఓపి ఈరోజు ఇక్కడికి రాలేదు రామకృష్ణ గారు, వీళ్ళిద్దరిని చూసిన తర్వాత ఇలాంటి వాళ్ళు కదా నాకు కావాల్సింది, ఆ టైంలో నేను మిస్ అయ్యానని చెప్పి సినిమా మీద ఇంట్రెస్ట్ మొదలైంది. అండ్ ఆ జర్నీలో మాకున్న ధైర్యం, పెద్ద పిల్లర్ ఆఫ్ సపోర్ట్ డాక్టర్ సతీష్ కుమార్ గారు, సిఎండి ఆఫ్ కిమ్స్ విశాఖపట్నం. ఆయనకి ఉన్న హ్యూజ్ టాలెంట్, మ్యూజిక్ కానీ ఆర్ట్, అటు మెడికల్ ఫీల్డ్లో కానీ ఆయన స్టేచర్ అన్నీ మాకు చాలా హెల్ప్ అయినాయి. దహనం సూపర్ సక్సెస్ఫుల్ ఫిల్మ్ ప్రిపేర్ చేశారు, దానికి అవార్డ్స్ వచ్చినాయి ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్లో 3 స్టేట్స్లో. మూర్తి గారు మాతో కారులో ఉన్నారు. ఆయన అన్నారు, లేదు సార్ మీ గురించి ఒక 10 years బ్యాకే ఒక కథ అనుకున్నాను, నాకు మీరు నటించిన మంత్ర 3, దేశద్రోహి, మహంకాళి, అందులో మీరు చేసిన క్యారెక్టర్స్, మీ గెటప్ అన్నీ నాకు చాలా ఇష్టం, మీకోసం ఒక కథ అనుకున్నాను అన్నారు. టైటిల్ ఏంటి అని అడిగితే డర్టీ ఫెలో అన్నారు. ఆ టైటిల్ వినగానే కమిట్ అయిపోయాను, చేద్దాం సార్ ఏదేమైనా అని. మళ్ళీ ఈ దిశగా ఇటు వచ్చాను. అండ్ ఆ నమ్మకాన్ని నిలబెట్టి సినిమాని కంప్లీట్ చేశారు. దీనికి టీం అంతా చాలా కష్టపడ్డారు. మాకున్న బలమైన శక్తి ఏంటంటే ఈ సినిమా కథ. ఈ కథని కరెక్ట్గా తీసుకెళ్ళి చూపించగలిగితే సక్సెస్ అవుతాం. ఈ కథ కూడా ఒక లైన్ చెప్తాను మూర్తి గారి పర్మిషన్తో. ఒక తండ్రి కొడుకుని పెంచే విధానంలో, లేదా ఆ కొడుకు పెరిగే వయసులో సరైన సక్రమమైన మార్గంలో కానీ పెట్టకపోతే విచ్చలవిడిదానంతో ఎలా ప్రవర్తిస్తాడు సొసైటీలో, ఆ సొసైటీ కూడా ఆయన కంట్రోల్ చేయలేకపోతే ఏం చేయాలి అప్పుడు అనే సమస్య ఉత్పన్నమైనప్పుడు తండ్రిగా ఏం చేయాలి అన్నదే ఈ సినిమా కదండి. ఆ తండ్రి కూడా డాన్, కొడుకు కూడా డాన్, బట్ సొసైటీకి యాంటీ సోషల్ ఎలిమెంట్గా నిలబడిన ఒక వ్యక్తిని ఎదుర్కోవడం ఎలా అనేది మళ్ళీ తండ్రి ఆలోచించి సరైన నిర్ణయం తీసుకుని ఎలా ట్రీట్ చేశాడు అన్నదే ఈ కథ.
ఇది ఇవాల్టి ఫస్ట్ ఎవర్ యూట్యూబ్ ఫిల్మ్ న్యూస్ బులెటిన్ ప్రైమ్ షో. మళ్ళీ నెక్స్ట్ షోలో కలుద్దాం. బాయ్ బాయ్.